అందరికీ నమస్తే. మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. నా పేరు తెలుగుస్వామి, కావలి రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ శ్రీ షేక్ జానీ మాస్టర్ గారు మీద వచ్చిన ఆరోపణలకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కొంతమంది చిల్లర పేటీఎం బ్యాచ్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మా జనసేన నాయకులు జానీ మాస్టర్ ఉన్నారని కొంతమంది పిల్ల పేటీఎం బ్యాచ్ ఆరోపణలు చేశారు. ఎన్నో వివిధమైన ఆరోపణలు చేశారు. ఆయన నిన్న బిజీ షెడ్యూల్ వల్ల, ఆయన జరిగిన రేవ్ పార్టీ జరిగిన టైంలో ఆయనకుండే బిజీ షెడ్యూల్ వల్ల హైదరాబాద్లో బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. కొంతమంది వీళ్ళు వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సొంతగా ఆయన అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, రేవ్ పార్టీలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని ఏవేవో చెత్త న్యూస్ చెత్తగా రాస్తున్నారు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మా జానీ మాస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి, పార్టీలో ఆయన చేసే సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేసే విధి విధానాలు నచ్చి మా పార్టీలోకి రావడం జరిగింది, మా జనసేన పార్టీలోకి రావడం జరిగింది. జనసేన పార్టీ జానీ మాస్టర్ గారు ఈ సేవలు గుర్తించి ఆయనకి రాష్ట్ర ప్రచార వైస్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తించి ఆయన్ని రాజకీయంగా ఎదురులాక ఇవన్నీ చేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడని నేను నిరూపిస్తాను. మీరు ఎవరైనా వచ్చి నిరూపించకపోతే డిబేట్కి రెడీ, నేను రెడీ. మీరు రెడీనా? ఆయన మొదటి నుంచి ఒక ఆల్కహాల్కి అయితే ఏమి, ఇలాంటి పార్టీలకు అయితే ఏమి చాలా దూరంగా ఉండే మంచి మనసున్న వ్యక్తి జానీ మాస్టర్ గారు. ఆయన్ని ఎదుర్కోలేక ఇలా ఏదేదో చెత్త మాటలు, చెత్త వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మీకు నిజమైన రేవ్ పార్టీ అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్ రాబోయే జూన్ 4 తర్వాత మీకు నిజమైన రేవ్ పార్టీ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. మీకు చూసుకోండి. చిల్లర పేటీఎం బ్యాచ్ గుర్తుపెట్టుకోండి. ఇదే మేము మా జనసేన పార్టీ నుంచి ఇచ్చే మీకు ఇదే ఫైనల్ వార్నింగ్. గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్.